ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి కల్వకుంట్ల కవిత గారికి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సంఘాల చైర్మన్లు సామ అంజిరెడ్డి అన్నకు, అనిల్ కుమార్ అన్నకు, మా శ్రీనన్నకు, అదేవిధంగా మా చందు అన్నగారికి, ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు ఇక్కడ అందరికి ఇచ్చేసిర్రు. అందరికి కూడా నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా టిఆర్ఎస్ అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలందరూ కూడా నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పి, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పి ఉద్యమ సంఘాలను కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ కేకే కమిటీ, ఇవాళ ప్రభుత్వం నుండి కేకే కమిటీ అనౌన్స్ చేసిందంటే కారణం ఇవాళ ఉద్యమకారుల సంఘాలతోటే సాధ్యమైంది. ఇవాళ నిన్న కేకే కమిటీ సభ్యులు రాముల్ నాయక్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు సభ్యులుగా, ఇవాళ మీరు ఎన్నుకోబడి ఉద్యమకారుల మీద పెత్తనం చెలాయించడానికి కాదు, ఉద్యమ సంఘాలను అవమానించడానికి కాదు. నిన్న ఒక కార్యక్రమానికి అటెండ్ అయిన రాముల్ నాయక్ గారు మరి సంఘాలను ఉద్దేశించి ఈ సంఘాలను ఎట్లా పుట్టుకొస్తున్నాయి, ఇవన్నీ ఇందులో ఉన్న వాళ్ళు నిజంగా ఉద్యమకారులేనా, అదేవిధంగా కవితక్కకు మద్దతు ఇస్తున్నారు. కవితక్క గురించి మాట్లాడడం, ఉద్యమ సంఘాల గురించి మాట్లాడడం. రాముల్ నాయక్ గారు ఖబర్దార్ అని చెప్తా ఉన్నా, మీరెంత ఉద్యమకారులో మీకంటే ఎక్కువ చరిత్ర ఉన్న వాళ్ళం మేము. ఆశమాశ వ్యక్తులం కాదు ఇక్కడ ఉన్న వాళ్ళము. ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఉద్యమ సంఘాలు ఎందుకు ఏర్పడతాంటే, ఇలా ఉద్యమ సంఘాలు ఏర్పడబట్టే ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచబట్టే, ఇవాళ మా కవితక్క మమ్మల్ని ఎంకరేజ్ చేయబట్టే ఇవాళ కేకే కమిటీ ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవాళ మీరంతా 5-6 మీరంతా పెత్తనం మా మీద చేస్తూ ఉన్నారు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కోదాన్ రామ్ గారు కూడా చెప్తా ఉన్నాం, సార్ మేమేందో తెలుసు, మా చరిత్రను మీకు తెలుసు. మీరు ఏది చెప్పరు, ఏది కరెక్ట్ చెప్పరు, ఇష్టమైనట్టుగా మరి జైలుకు పోయిన వాళ్ళకి ఇస్తాం, అందరికీ న్యాయం చేసే పరిస్థితి లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఒక్క ఉద్యమకారునికి అన్యాయం జరిగిన ఈ రాష్ట్రం లోపల అగ్నిగుండంగా తయారు చేస్తాం. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి 20 సంవత్సరాల ఏజ్లో, నా ఏజ్ 20 సంవత్సరాలు, ప్రజా సంఘాల జేఏసీలో మరి రూప్ సింగ్ అన్నతో కలిసి, రూప్ సింగ్ అన్న కూడా అధ్యక్షులుగా ఉన్నారు. నేను అప్పుడు 2009లో నేను నగర పట్టణ అధ్యక్షురాలుగా పదవి తీసుకొని, తర్వాత జిల్లా జనరల్ సెక్రటరీగా పదవి తీసుకొని, ఒక జిల్లానే అంకితం కాలే, ఈ రాష్ట్రము హైదరాబాద్ వేదికగానే పనిచేసిన రూప్ సింగ్ అన్న సాక్ష్యమే ఉన్నాడు. అందులో భాగంగా నేను ఆడపిల్లను 1 సంవత్సరం బాబును పట్టుకొని నేను హైదరాబాద్ వేదికగా చేసినప్పుడు నా మీద 6 బైండర్ కేసులు పెట్టారు. 6 బైండర్ కేసులు పెట్టి జానారెడ్డి ఇల్లు ముట్టడిచ్చిన, కోదాన్ రామ్ ఇల్లు ముట్టడిచ్చినాం 200 మందితోటి. మా పవర్ మీకు తెలియదా? ఉద్యమకారులను ఉద్దేశించి కేకే కమిటీ నిన్న నవ్వుతా ఉన్నారు. అంటే వాళ్ళు కేకే కమిటీని నియమించింది ఈ ప్రభుత్వం రాజకీయం కోసమే. ఈ ఉద్యమకారులందరినీ వాడుకోవాలి, ఈ 2 సంవత్సరాలలో మభ్య పెట్టాలి, మీకు అందరికీ న్యాయం చేస్తా అని చెప్పుకుంటూ ఇంకొకసారి అధికారంలోకి రావడానికి ఈ కేకే కమిటీని ప్రభుత్వం నియమించిందని మాకు అనుమానం వస్తూ ఉంది. నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే మీరు ఏం చేయాలి? ఉద్యమకారులు అంటే సెంటిమెంటు, ఉద్యమకారులు జీవితాలను కోల్పోయినరు. ఇవాళ ఇక్కడ అన్నదమ్ములు ఉన్నారు, మా అనిల్ అన్న ఉన్నాడు, సామ అంజిరెడ్డి అన్న ఉన్నాడు, నేనున్నా, మా చందు ఉన్నాడు, మా సీనన్న ఉన్నాడు. ఇంట్లో కొంతమందికి ఇల్లు కూడా లేవు తెలుసా. మా బాధలు చెప్పుకుంటే ఎవరికి చెప్పుకోవాలి? మేము ఉద్యమంలో చరిత్ర ఉన్న వాళ్ళం. మా చరిత్రల కోసం, మేము తెలంగాణ రావడం కోసం మేము ఇండ్లను కోల్పోయినాం. మా కుటుంబాలకు టైమిక కుటుంబాలను కూడా పట్టించుకొని పాపాన పోలే మేము. అటువంటి పరిస్థితులలో మీకు ఏం తెలుస్తూ ఉంది ఉద్యమకారుల బాధలు? కేకే కమిటీ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సరే మిమ్మల్ని అనౌన్స్ చేసిరు, మీరు మాకు మంచి చేస్తారా చెడు చేస్తారా, ఆఖరికి అత్తే మాతోటే మీరు పక్కకు జరుగుతారా అనేది నేను చూస్తాం. కానీ మా ఆలోచన విధంగా మేము ఒకటి చెప్పాలనుకుంటున్నాం. ఒక మహిళగా ఇలా ఈ రాష్ట్రం లోపల సకల జిల్లా గురించి కష్టపడతా ఉంది. ఇలా ఉద్యమకారులను ఎవరు బయటికి తీసుకొచ్చిండ్రు? మేము సంఘాలుగా మేము కష్టపడుతున్నాం, మేము చాలా కష్టపడుతున్నాం, మమ్మల్ని పట్టించుకుంటలేదు ప్రభుత్వం. ఆలోచించి అక్కగారు ఆలోచించి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్
వచ్చిందిరా, భూ పోరాటం చేసినాకనే వీళ్ళకు బుద్ధి వచ్చింది. అమ్మాయి నిజంగా ఈ భూ పోరాటం ఇంత జరగకుంటక్క ఈ కేకే కంటుండపు, ఈ రేవంత్ రెడ్డి కూడా పట్టించుకోకపో. ఈ ఎప్పుడైతే మీరు కరీంనగర్లో భూ పోరాటం చేపట్టినరో వాళ్ళకు వణుకు పుట్టింది. ప్రతి జిల్లాలో కూడా భూ పోరాటం చేస్తానని అదే రోజు అక్కగారు ప్రకటించడంతో వీళ్ళకు కొంచెం వణుకు పుట్టింది. అందులోనే ఈ సంఘాలన్నీ కలిసి అసెంబ్లీ ముట్టడియడం కానీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళది కూడా ఆఫీస్ ముట్టడించడము, భిక్షాటన చేసినాం. తెలంగాణ ఉద్యమకారులము భిక్షాటన చేసినాం. అయినా మమ్మల్ని లైటే తీసుకుంటుంది ఈ కేకే కమిటీ. కేకే కమిటీ సభ్యులకు చెప్తున్నాం, మీకు ఉండబుద్ధి అయితే ఉండురు, లేకుంటే దొబ్బేరు. మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. మహిళ ఉందా? కేకే కమిటీ వేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం, మహిళ ఉండదా? ఒక మహిళను అయ్యారా? ఇలా మహిళలు ఉద్యమం చేయలేదా? మహిళలు లేకుంటే ఎక్కడ ఉద్యమం జరిగింది? ప్రతి జిల్లాలో మహిళలు ఉన్నారు, కానీ ఇలా మహిళలను ఎందుకు వేయలేదు మీరు? మేము కూడా మొన్న కేకే కమిటీ సభ్యులను అందరినీ పిలిపించి రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇదే ప్రశ్నించాం. మహిళలు ఎందుకు ఉండరు? ఇది ఉద్యమకారులు అంటే ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఆల్ పార్టీస్కి సంబంధించిన ఉద్యమకారులు అందులో ఉంటారు. మరి ఇవాళ మహిళల తరఫున మేము ఆ రోజు కూడా ఇదే మాట మాట్లాడాం, ఇయ్యాల మా కవితక్కనే ఏమన్నాం. అదే కమిటీలో మా అక్కగారు ఏమనుకోకుంటే ఆ కమిటీలో మా అక్కగారు ఉండాలన్నాం. మేము ఎందుకు ఉండాలంటే ఇవాళ అనేకమైన లక్షలాది మంది మహిళలకు న్యాయం జరుగుతుంది. ఇలా ఉద్యమాలు చేసిన వాళ్ళ దాంట్లో అక్క చాలా మంది మహిళలు ఉన్నారు. పురుషులు ఎంత ఉన్నారో మహిళలు కూడా అంతే సమానంగా ఉన్నారు. పాపం కొంతమంది బయటకు వస్తలేరు, ఆర్థిక స్తోమత లేక వాళ్ళు బయటకు వస్తలేరు, కానీ చాలా మందిని బయటికి తీస్తూ ఉన్నాం మేము. కాబట్టి మేము ఈ విజ్ఞప్తి చేసాం, కానీ వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టమైనట్టు చేసి మేము చేస్తాం, మేము మంచి చేస్తాం, మేము ఈ రికార్డు చేస్తాం, ఆ రికార్డులు తీస్తాం అనుకుంటా. ప్రజాపాలన అన్నారక్క, ప్రజాపాలన ఒక ఇచ్చిర్రు, ఐదో అంశంగా ఒకటి ఇచ్చిర్రు. ఏమని? తెలంగాణ ఉద్యమకారులు మీరు ఎన్ని రోజులు జైలుకు పోయినరు, FIR నెంబర్ రాయమన్నారు. 6 గ్యారంటీలలో అయితే కొంతమంది రాసిండ్రు. ఇప్పుడు బైండర్ కేసులలో చెప్తాం, 151 CRPC ఉన్నోళ్ళు ఎవ్వరు కూడా కేసులు తెచ్చుకోవాలి. ఇలా నా మీద 4-5 కేసులు అయినాయి. నేను ఎందుకు పట్టించుకున్నా? ఇప్పుడు ఈ 2 నెలలనే నా మీద 7 కేసులు పెట్టిరు, అంతకుముందు 6 కేసులు పెట్టిరు. నేను పట్టించుకోవాలి, ఇడిచిపెట్టినా. ఇప్పుడు 5 రోజుల టైంలో పోలీస్ స్టేషన్లు పోతే రేపురా మాపురా అనుకుంటే వాళ్ళు ఇయ్యలేదు. మరి చాలా మంది అందులో రింపలేదు. వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదక్క, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. మళ్ళీ ఒక్కసారి కూడా మరి అప్లికేషన్ పెట్టుకోవడానికి అనుమతించాలి. ఇంకా అదే విధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తామంటే అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. న్యాయం జరగకుంటే మాత్రం అక్క మీ సమక్షంలో మీతో పాటు ఖచ్చితంగా భూమి గుంజుకుంటాం అక్క. భూ పోరాటంతో భూమి గుంజుకుంటాం. ఇది బాధ్యత చెప్తున్నాం అక్క. మీరు మాకు నిలబడాలి, అండగా నిలబడాలి. ఎందుకంటే మీరు మాకు పెద్ద దిక్కు. మేము ఖచ్చితంగా మీతోటి ప్రయాణం చేస్తాము. ఈ రాష్ట్రంలో ఒకటి ఉన్న ఉద్యమకారులందరూ కూడా మీతో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు తలుసుకుంటక్క మాకు 250 గజాల భూమి ఇయ్యలేరా? ఇలా ఇంగ్లాండ్ వాళ్ళు ఇక్కడ ఎంతమంది చైర్మన్లు ఉన్నారో తెలుసా అక్క? ఎంత బాధపడుతుందో తెలుసా? ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నో తెలుసా అక్క? మేము నిజం చెప్తున్నాక మాట్లాడేటప్పుడు దుఃఖం వస్తుంది అక్క, కానీ మేము ధైర్యం గల్లోళ్ళం. మేము దిగమింగుకొని మా దుఃఖాన్ని మింగుకొని ఇక్కడ ఉన్న చైర్మన్లు అందరం కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. ఉద్యమకారుల హక్కుల కోసం పనిచేస్తున్నాం అక్క. మేము కరీంనగర్లో ఉంటా అక్క. నేను ఒక సంఘాన్ని రిజిస్టర్ చేసి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. నేను చేసేది హైదరాబాద్ వేదికగా, నేను ఇక్కడ మొత్తం వర్క్ అంతా చేసేది ఇక్కడ హైదరాబాద్ వేదికగా కార్యక్రమాలలో పాల్గొనడం, ఇంటికి పోయేసరికి తెల్లారి 3 అవుతుంది. అంటే ఒక ఆడదానిగా నేను ఎంత సఫర్ అవుతున్నా, ఎంత సఫర్ అవుతున్నాయి అర్థం చేసుకోకుండా ఈ కేకే కమిటీ వాళ్ళు పక్క నవ్వడం. నిన్న నవ్వుకుంటూ ఇన్ని సంఘాలు ఎందుకు పుట్టుకొచ్చినాయి, ఇన్ని సంఘాలతో ఏం పని, ఈ 3.5 కోట్ల ప్రజలు ఉద్యమకారులేనా అని మాట్లాడుతోంది. 3.5 కోట్ల ప్రజలు కాదు, 4.5 కోట్ల ప్రజలు కూడా ఉద్యమకారులే. అందరు కూడా సబ్బండ వర్గాలు కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది. కానీ అందులో త్యాగాలు ఉంటాయి. మేము త్యాగాలు ఉన్నోళ్ళనే గుర్తించమని మరీ చెప్తా ఉన్నాం. మీకు ఆధారాలు పెడతాం, ఆధారాలు ఉన్నోళ్ళనే గుర్తించమంటున్నాం. కానీ ప్రతి ఒక్కరి గవర్నమెంట్ రికార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 250 గజాల భూమి ఇవ్వాలి, 25,000 పెన్షన్ ఇవ్వాలి. మాకేమేమైతే ఉద్యమకారులం ఏమైతే కోల్పోయినామో అవన్నీ సౌకర్యాలు కల్పించకుండా మాత్రం బిడ్డ రేవంత్ రెడ్డి చెప్తున్నా, నీకు మాత్రం నేను భయపడా. నా మీద 6 కేసులు పెట్టినావు, 6 కేసులు పెట్టిండు. 15 రోజులలో నన్ను తీసుకపోకటంలో వారసుడు. మరి ఆంధ్ర విగ్రహాలను తెచ్చి తెలంగాణలో పెడుతుండు. మరి తెలంగాణ విగ్రహాలు ఒక్కటన్నా ఆంధ్రలో ఉన్నాయా? ఒక్కసారి పరిశీలించండి. మొన్న బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇక్కడ మా గద్దరం లేడా? ఇక్కడ మా బెల్లిలని తక్కలేదా? మా వాళ్ళు లేరా ఇక్కడ పెట్టడానికి? ఆ రోజు కూడా అక్కడ పోయి ధర్నా చేస్తే తీసుకుపోయి మమ్మల్ని పడేసి అక్కడ ధర్నాకు మొత్తం ఇరగొడతామని పోయినాం. విగ్రహాన్ని తుక్కు చేస్తారని
ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెడుతున్నావు? తెలంగాణలో నటించిన హీరోలు ఎలా ప్రభాకర్ రెడ్డి లేడా? ఎంతో మంది పెద్ద పెద్ద నటులు ఉన్నారు. ఆ నటులు ఉండగా మరి ఎన్టీఆర్ బొమ్మ తీసుకొచ్చి తెలంగాణ పెట్టి తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. మీకు తెలంగాణ మీద ఎందుకు? మీ ఆంధ్రలా మీరు రాజ్యాలు వెళ్ళుకోవచ్చు కదా, మా తెలంగాణ మీద ఎందుకు పడుతున్నారని మేము ఇవాళ అడుగుతా ఉన్నాం. జనసేన పార్టీ అంతే, ఇవాళ చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద ప్రేమ పొత్తలేదు, మరి మేము ఆంధ్రకు వస్తున్నామా? ఆంధ్రలో వెళ్ళమని అడుగుతున్నామా? మా విగ్రహాలు పెట్టమని మేము అడుగుతున్నామా? లేకుంటే మాకేమైనా సాయం చేయరని మేము అడుగుతున్నామా? ఖబర్దార్ అని చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఖబర్దార్ అని చెప్తున్నాం. ఉద్యమకారుల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన నువ్వు ఈ కమిటీ వేసి కాలయాపన చేస్తే మాత్రం ఖబర్దార్. నీకు భయపడా, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టువా. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు నేను మీడియా ముంగడ చెప్తున్నా, నేను తెలంగాణ ఉద్యమకారురాలు, నాకు చరిత్ర ఉంది, కావాలంటే నా చరిత్రను లిఖితంగా చూసుకో, నా మీద ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో. కానీ కేకే కమిటీ కాలయాపన కమిటీ మా కమిటీ వద్దు. కమిటీ ఉండాలంటే మా కవితక్కనే ఇవ్వాలి, ఒక లేడీగా కవితక్కనే ఇవ్వాలి. బాధ్యత కవితంగానే ఎత్తే మాకు న్యాయం జరుగుతుంది నమ్మకం మాకుంది. కాబట్టి కవితక్కనే ఇవ్వాలి, మా కాలయాపన చేయొద్దు. మేమంతా బాగా దిగజారిపోయి ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలి. మా అక్క కూడా, అక్కకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, అక్కడు భూ పోరాటం ఆపకకు. ఈ భూ పోరాటము 3-4 రోజులలో భూ పోరాటం చేసి ఇక్కడున్న అందరికి కూడా నీ మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇది నిజంగా మీడియం కూడా చెప్తున్నాక్క. నీ ముంగట అయ్యలే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి అక్క. ఎందుకంటే మేము అన్ని కోల్పోయినాం అక్క, నిజం చెప్తున్నా. ఇండ్లు కోల్పోయినాం. ఉద్యమం లక్క నాయకత్వ లక్షణాలు 100 మందితో ఉద్యమం చేసిన వాళ్ళు ఏం చేయమంటే హైదరాబాద్కు 200 మందిని నేను తీసుకురావాలంటే నాకు ఎన్ని ఛార్జీలు అవుతాయి? అది ఎప్పుడు 2009 నుండి స్టార్ట్ ఉన్న జర్నీ. మొత్తం ఇండ్లు పోయినాయి, జాగలు పోయినాయి, కుటుంబాలు నాశనం అయిపోయినాయి. కాబట్టి అక్క నీతోటి మేము ప్రయాణం చేస్తాం, మా సాగు వరకు మేము చేస్తాం. మా మీద ఎన్ని కేసులు పెడతారో పెట్టుకొని, మాకు జైలు కొత్త కాదక్క, నీ కోసం జైలు పోతాం, ఏమైనా పోతాం. కానీ భూ పోరాటం ఆపకు, భూ పోరాటం చేయి. హైదరాబాద్ వేదిక మేము ఉండాలి. ఇవాళ కరీంనగర్ జిల్లాలు ఉంటాక, ఇవాళ మేము కరీంనగర్ పోవాలంటే 2 రోజులు పడుతుంది, ఇక్కడ నుండి పోవాలంటే తెల్లారుతుంది. మా శరీరాలు సహకరిస్తలేవు అక్క. మేము హైదరాబాద్ వేదిక ఉండి మా అక్కల కోసం కొట్లాడతాం, నీ తోడుగా ఉంటాం. కాబట్టి భూ పోరాటం ఆపకు, భూ పోరాటం చెయ్యి. మనిషికి 2 గుంటల భూమి ముక్కు పోయి మేము అక్కడనే బతుకుతాం, నీకు అండగా నిలబడతాం అక్క. దయచేసి ఆలోచన చేయి ఒక మహిళగా, ఎందుకంటే నువ్వు మహిళవు, నీ ఎంబడి మేము ఉంటాక ఈ రాష్ట్రంలో ఉట్టుడు కలిగిస్తాం అక్క. అమ్మతో చెప్తాను, అగ్గి మండేటట్టు చేస్తాం, ప్రామిస్ చెప్తున్నా. నీ ఎంబడి మేము ఉన్నామనుకో ఈ రాష్ట్రం మొత్తం అగ్గి మండేటట్టు మేము చేస్తాం. ఎందుకు చేస్తామంట అక్క? నిజాయితీగా పోతున్నాం అక్క, నిజాయితీగా. ఉచిత వైద్యం అనేది అక్క నిజం చెప్తున్నా. ఇవి నిజంగా మీరు సీఎం అయితే చాలా మంది బాగుపడతారు అక్క. ఉచిత వైద్యం అనేది చాలా అద్భుతము. మీరు పెట్టిన ఈ 2 మేనిఫెస్టోలో పెట్టిన ఇవి 2 మాత్రం అద్భుతం. 1,00,000 జాబులు ఇస్తానన్నారు ఉద్యమకారులకు, అది కూడా అద్భుతమే. కాబట్టి సామాజిక తెలంగాణ సాధ్యం కావాలంటే మీలాంటి వాళ్ళు సీఎం కావాలి. సీఎం కావాలంటే ఉద్యమకారులు పక్కకు ఉండాలి. మీరు సీఎం కావాలంటే మేము మీ పక్కకు ఉండాలి. ఈ రాష్ట్రం ఏం చేస్తుంది, ఈ రాజ్యం ఏం చేస్తుందో మనం చూద్దాం అక్క. మేము ఒకటే చెప్తా ఉన్నాం, కాలయాపన చేయకుండా అయ్యా, కాలయాపన చేయకుండ్రి. ఉద్యమకారుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే మా కవితక్కున్నది. మా పోరాటం మాత్రం మామూలుగా ఉండదు. భూ పోరాటంతో మీకు సమాధానం చెప్తాం.